చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. లోకా సువార్త 10వ అధ్యాయము 33వ వాక్యం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 అండ్ వర్డ్ ఈజ్ 33. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. ఇక్కడ చదవబడిన వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే లోకా సువార్తలో 10వ అధ్యాయంలో 33వ వాక్యంలో యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తి యెరికో పట్టణము నుండి బయలుదేరి యెరూషలేము పట్టణం నుండి బయలుదేరి యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. అలాగను వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది దొంగలు వచ్చి అతన్ని పట్టుకుని కొట్టేసి అతని దగ్గర ఉన్న డబ్బు బంగారం దోచుకెళ్ళిపోయారు. ఇతడు ఆ రోడ్డు మీద పడున్నాడు కొన ఊపిరితో, అంటే ఇక చావు బ్రతుకుల్లో కొట్టిమిట్లాడుతూ ఉన్నాడు. అదే దారిలో యాజకుడు వచ్చాడు, చూశాడు, పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. అదే దారిలో మరలా లేవీయుడు వచ్చాడు, చూశాడు, పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. మరలా అదే దారిలో ఈ ఇద్దరు తర్వాత సమరయుడు వచ్చాడు. అతడు చూసి పట్టించుకుని తన దగ్గరున్న ద్రాక్షరసాన్ని తనకి పట్టించి, అంతేకాకుండా తన దగ్గరున్న నూనె అతని గాయాలకు రాశాడు. అంతేకాకుండా అతనిని గాడిద మీద ఎక్కించుకుని పక్క గ్రామానికి తీసుకుని వెళ్ళి ఒక ఇంటి దగ్గర ఒక వ్యక్తికి అప్పగించి కొన్ని రూపాయలు ఇచ్చి, మరి ఇదిగో నేను పలానా చోటకి వెళ్తూ ఉన్నాను, వెళ్ళి వచ్చే దారిలో మరలా వస్తాను ఇక్కడికి, ఇంకా నీకు డబ్బులు ఇస్తాను, ఇతని నిమిత్తంలో నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అతనికి అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు ఇందులో మనకి ఏం తెలుస్తూ ఉంది? ఈ వ్యక్తికి, అంటే దారిలో పడి ఉన్న ఆ వ్యక్తికి ఎవరు సహాయం చేశారట, ఎవరు ఉపకారం చేశారట అనేది మనం ఆలోచన చేస్తే సమరయుడు చేశాడు. యాజకుడు చేయలేదు, లేవీయుడు చేయలేదు, సమరయుడు చేశాడు. యాజకుడు అంటే ఎవరు? ఆ దినాల్లో పాస్టర్. లేవీయుడు అంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తి. దేవుని సన్నిధిలో అన్నీ సమకూర్చి అక్కడ దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తి లేవీయుడు. అంటే ఇద్దరు దేవుని బిడ్డలే, ఇద్దరు దేవునికి సేవకులే. ఇద్దరు దేవునికి సేవకులే కానీ ఒక వ్యక్తిని పట్టించుకోలేదు. ఈ సమరయుడు ఏదో ఒక ఉన్నతమైన వాడు కాడు. జనరల్గా ఏదో సాధారణమైన వ్యక్తి, సాధారణంగా కూలి పనికి వెళ్ళటం, సాధారణంగా ఏదో అందరిలో ఉన్న వ్యక్తే తప్ప కానీ దేవునికి సేవకుడుగా కానీ దేవుడిచ్చిన అధికారంలో ఉండటం కానీ ఇటువంటి వ్యక్తి కాదు. సాధారణమైన వ్యక్తి అయిన ఈ సమరయుడు ఆ వ్యక్తికి సహాయం చేశాడు కానీ యాజకుడు చేయలేదు, లేవిడి చేయలేదు అనే భావాన్ని దేవుడు మనకు అక్కడ వ్రాయించాడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే సమరయుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తున్నట్లుగా మనము కూడా అనేక మందికి సహాయం చేయాలి అనేది ఈ వాక్యం చదువుతూ ఉండగా మనకు తెలుస్తుంది. నిజానికి యేసుక్రీస్తు వారు ఈ ఉదాహరణ ఇంకొక కోణంలో చెప్పారు. ఎవడు పొరుగువాడు అనే భావాన్ని ఇంకొక వ్యక్తికి చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ భావంలో నుండి మనకు తీసుకురావట్లేదు కానీ ఈరోజు ఈ భావంలో నుండి దేవుడు మనకు తీసుకొస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు సమరయుడు ఎలాగైతే ఉన్నాడో ఒక వ్యక్తికి సహాయం చేసే వ్యక్తిగా, ఒక వ్యక్తికి ఉపకారం చేసే వ్యక్తిగా, ఒక వ్యక్తికి మేలు చేసే వ్యక్తిగా సమరయుడు ఎలాగైతే ఉన్నాడో ఈరోజు మనము కూడా అలాగున ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. మీరు ఎలాగున్నారు? ఒక వ్యక్తికి సహాయం చేసే విధంగా మీరు ఉన్నారా? ఒకరికి సహాయం చేసే విధంగా, ఒకరికి మేలు చేసే విధంగా, ఒకరికి ఉపకారం చేసే విధముగా మీరు ఉన్నారా? ఒక్కసారి మీరు గ్రహించుకోండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు గ్రహించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే మనము ఎంతమందికి మేలు చేసాం, ఎంతమందికి మేలు చేయాలనుకుంటున్నాం, ఎంతమందికి సహాయం చేసాం, ఎంతమందికి సహాయం చేయాలనుకుంటున్నాం, ఎంతమందికి ఉపకారం చేసాం, ఎంతమందికి ఉపకారం చేయాలని అనుకుంటున్నాం. మనం ఉపకారం చేసే వ్యక్తులుగా మనం ఉన్నామా?
ఉపకారం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన యాగము అని బైబిల్లో వ్రాసుంది. ఎక్కడుందండి బైబిల్లో అని అంటే, పౌలు గారు హెబ్రీ సంఘానికి ఒక పత్రిక రాశారు, హెబ్రీయులకు అని మనకు కనిపిస్తుంది కదా. అంటే పౌలు రాశాడు, ఎవరికి రాశాడట? హెబ్రీలో ఉన్న సంఘానికి రాశాడు. ఏమని రాశాడు చూడండి. పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ 13వ అధ్యాయము 16వ వాక్యం. బుక్ ఆఫ్ హెబ్రీస్ చాప్టర్ 13 అండ్ వర్డ్ ఈజ్ 16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన కార్యం. దీన్ని బట్టి మనము మాట్లాడుకుంటే ఉపకారం చేయాలి. ఏం చేయాలట? ఉపకారము చేయాలి. ఈరోజు మన టాపిక్ ఏంటి? దేవునికి ఇష్టమైనవి 3 ఉన్నాయి. అందులో ఒకటి ఉపకారము చేయుట. ఈరోజు మన టాపిక్ ఇది. అంటే మన టాపిక్లో ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఉపకారము చేయాలి, ఉపకారము చేయుట. ఈ ఉపకారం చేసేది దేవునికి ఇష్టమైన పని, దేవునికి ఇష్టమైన యాగము. దేవునికి ఇష్టమైన పని మీరు చేస్తూ ఉన్నారా? చెయ్యాలి. ఇప్పుడు సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మీకు ఉదాహరణకి చెప్పాలంటే, ఒక అక్క చెల్లెలు ఇంటికి వచ్చింది. చెల్లెలు, అరే అక్క, ఎన్నాళ్ళైంది నువ్వు వచ్చి? దాదాపు 4-5 సంవత్సరాలు అవుతుంది మా ఇంటికి వచ్చి, రా 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 కూర్చో అని కూర్చోబెట్టింది. అలా కూర్చోబెట్టిన తర్వాత, అక్క ఎలా ఉన్నారంతా? బాగున్నారంతా? బావగారు ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? చక్కగా మాట్లాడిన తర్వాత, అక్క రాక వచ్చావు కదా మా ఇంటికి, నీకు ఏది ఇష్టమో చెప్పు, నేను చేసి పెడతాను అని అంది. ఏదంటే వద్దులు, అవన్నీ డబ్బులతో పని కదరా, ఏదో నేను చూద్దామని వచ్చాను, అయినా నాకు మటన్ బిర్యానీ అంటే ఇష్టం, అయినా అవన్నీ ఎందుకులే, డబ్బులతో పని అని చెప్పింది. జస్ట్ అలా క్లూ ఇచ్చింది. అలా ఇవ్వగానే ఓకే అక్క నేను చేసి పెడతాననేసి తన చిన్న అబ్బాయిని పిలిచి, ఒరే మటన్ తీసుకురాని పంపించింది. పట్టుకొచ్చాడు. చక్కగా ఎవడు మటన్ బిర్యానీ చేసింది, తన అక్కగా పెట్టింది. తన అక్క సమృద్ధిగా తింది, బాగుంది. ఏమండి తర్వాత మరలా తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులో మనకి ఏం తెలిసింది? ఒకటి, తన అక్క ఇష్టాన్ని ఏంటో తెలుసుకుని తన ఇష్టాన్ని నెరవేర్చింది. ఎందుకని? తన అక్క అంటే చాలా ఇష్టం కనుక, తన అక్క అంటే ఇష్టపడింది కనుక. నిజానికి తనకు 3 అక్కలు ఉన్నారు, కానీ 3లో ఈ అక్క అంటే చాలా ఇష్టం. తన ఇష్టమైన అక్క వచ్చింది కాబట్టి, తనకు ఇష్టమైన అక్క తన ఇంట్లో ఉంది కాబట్టి, ఇప్పుడు తన ఇష్టాన్ని ఏంటో తెలుసుకుని ఆ ఇష్టాన్ని నెరవేర్చండి. మనకి ఇష్టమైన వారు ఎవరైనా మన ఇంటికి వస్తే ఖచ్చితంగా వారిని బాగా చూస్తాం. మనకి ఇష్టం లేని వారు వచ్చారా, వారిని బాగా చూడం. ఏదో వచ్చిందిలే, అదే పోద్దులే అన్నట్లుగా ఉంటాం. కానీ మనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా వచ్చారనంటే వారిని మంచిగా బాగా చూస్తాం మనం. మరి ఇప్పుడు నేను అంటాను, దేవుడు మనకి ఇష్టమైన వాడా కాడా? ఖచ్చితంగా. ఆయన ప్రేమిస్తున్నామా లేదా? ఖచ్చితంగా ప్రేమిస్తున్నాం. మరి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, దేవుణ్ణి ఇష్టపడతా ఉంటే, ఆయన ఇష్టం ఏంటో మనం ఎప్పుడన్నా తెలుసుకున్నామా? ఆలోచన చేయండి. ఆయన ఇష్టాన్ని మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన యాగం ఏంటి? దేవునికి ఇష్టమైన పని ఏంటి? ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన యాగము. ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన పని. మరి దేవునికి ఇష్టమైన పని ఏంటో మనం తెలుసుకున్నాం కదా. ఆ ఇష్టాన్ని మనము నెరవేర్చాలి. ఎందుకు నెరవేర్చాలండి? మనము దేవుణ్ణి ఇష్టపడతా ఉన్నాం, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం. మనం ప్రేమించే వ్యక్తి యొక్క ఇష్టాన్ని నెరవేర్చే అటువంటి మంచి మనసు మనము కలిగి ఉండాలి. ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆమేన్. ఎందుకని? ఎందుకంటే ఆయన అంటే మనకి ఇష్టం కనుక, దేవుడు అంటే మనకు ఇష్టం కనుక. నిజానికి మన ఇష్టాలేంటో తెలుసుకుని దేవుడు నెరవేరుస్తున్నాడా లేదా? ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నాడు.
నాకు బైక్ అంటే ఇష్టం అంటే బైక్ ఇస్తున్నాడు, నాకు కార్ అంటే ఇష్టం అంటే కార్ ఇస్తూ ఉన్నాడు, నాకు పొలం అంటే ఇష్టం అంటే పొలం ఇస్తూ ఉన్నాడు, నాకు పలానా వ్యక్తి అంటే ఇష్టం అంటే వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తూ ఉన్నాడు. నాకు అబ్బాయి కావాలండి, పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టలేదండి, అబ్బాయి కావాలని నాకు అబ్బాయిని ఇస్తూ ఉన్నాడు. లేదంటే నాకు అబ్బాయి పుట్టాడంటే నాకు అమ్మాయి కావాలని అంటే ఓకే రైట్ అమ్మాయిని ఇస్తూ ఉన్నాడు. అంటే మనము ఏదైతే ఇష్టపడుతున్నామో ఇష్టపడే దాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడా లేదా? నెరవేరుస్తూ ఉన్నాడు. మరి దేవుని ఇష్టాన్ని తెలుసుకున్న మనము నెరవేర్చాలా లేదా? ఖచ్చితంగా నెరవేర్చాలి. ఏంటి ఆయన ఇష్టం? ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన యాగము. ఆ ఇష్టాన్ని నెరవేర్చు. నీ దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు, నీ తండ్రి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు, ఎవరిని ప్రేమించే దేవుని యొక్క ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు. నెరవేరిస్తే ఖచ్చితంగా దేవుడు నిశ్చయముగా నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. అంటే ఏం చేయాలండి? ఉపకారం చేయి. అనేక మందికి నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఇది కావాలి అని అడిగారనుకో, ఖచ్చితంగా వారికి సహాయం చేయి. నీ దగ్గరికి వచ్చి అయ్యా ఈ ఉపకారం చేసి పెట్టండి, ఈ సహాయం చేసి పెట్టండి అని కోరారు. సహాయం ఎవరైతే కోరారో వారికి ఉపకారం చేసి పెట్టాలి కదా. ఇప్పుడు మీ వీధిలో ఎవరైనా ఒకరు వచ్చి మీ దగ్గరికి అమ్మ కొంచెం ఆ డోక్రా కట్టి పెట్టాలి, నేను ఎప్పుడూ వెళ్ళలేదు, దయచేసి బ్యాంక్ దగ్గరికి రండి, ఈ నెల వచ్చారంటే వచ్చాను నేనే వెళ్తానులే అని చెప్పింది. వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా? ఉపకారం చేసి పెట్టాలి. నీ దగ్గరికి ఎవరైనా ఒకరు వచ్చి సహాయం కోరారు అంటే ఖచ్చితంగా సహాయం చేయాలి కదా. నీవు చేసే అటువంటి స్థితి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఉపకారం చేసి పెట్టాలి కదా. ఎందుకు చేయాలండి? ఆ యాగము దేవునికి ఇష్టమైన యాగము. ఒకరికి సహాయం చేయుట, ఒకరికి ఉపకారం చేయుట దేవునికి ఇష్టమైన యాగము. దేవునికి ఇష్టమైన యాగాన్ని మనం నెరవేర్చేవారిగా ఉంటే అది ఎంత దీవెన మనకు, అది ఎంత ఆశీర్వాదం మనకు, అది ఎంత మేలు మనకు. ఉన్నారా ఎవరైనా మన మధ్యలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా దేవుని పొందుకుంటారు. దేవుని ఇష్టాన్ని తెలుసుకుని నెరవేరిస్తే ఖచ్చితంగా ఏమండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తులకు ఆశీర్వాదం కలుగుద్ది, దీవెన కలుగుద్ది. ఆయన దీవించకుండా ఉండడు, ఆయన ఆశీర్వాదం మీకు ఇవ్వకుండా ఉండడు, ఆయన సమృద్ధి మీకు ఇవ్వకుండా ఉండడు, ఆయన ఐశ్వర్యం మీకు ఇవ్వకుండా ఉండడు. ఒక వ్యక్తి దీవించబడ్డాడంటే ఖచ్చితంగా అతడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తే అని మనం చెప్పచ్చు. ఒక వ్యక్తి సమృద్ధి పొందుకున్నాడు, ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాడు అంటే నిశ్చయముగా అతడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు అని మనం మాట్లాడుకోవచ్చు. పక్కా నిజమంటారా? షూర్, రియలీ, ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. సో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఇష్టపడుతున్నాం కనుక ఉపకారం చేయాలి అనేక మందికి. ఎందుకని చేయాలి అంటే అది దేవునికి ఇష్టమైన కార్యం కనుక. దేవుడు ఇష్టపడేవి 3 ఉన్నాయి. అందులో ఒకటి ఏంటట? ఉపకారము చేయుట దేవునికి ఇష్టమైన పని, ఇష్టమైన యాగము. ఇక రెండవది కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అదే వాక్యంలో హెబ్రూస్ చాప్టర్ 13 అండ్ వర్డ్ 16లో మనకు కనిపిస్తుంది, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగముల దేవునికి ఇష్టమైనవి అని అన్నాడు. అంటే ఇక్కడ 2 పదాలు కనిపిస్తున్నాయి, 2 వర్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉపకారము అనేది ఒకటైతే దాని తర్వాత ధర్మమును అని అన్నాడు. రెండవది ఏంటట? ధర్మమును. ఉపకారం వేరు, ధర్మం వేరు. ధర్మము అని అంటే అడుక్కునే వ్యక్తికి మనము ఏదైనా కొంత సొమ్మిచ్చామనంటే అది ధర్మం చేయుట. ఉపకారం అంటే నిజానికి ఎవరికైనా ఒక 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, మరలా ఒక నెలల్లో ఇచ్చేస్తారు, ఉపకారం చేసి పెట్టాం. కానీ ధర్మం చేస్తే వారు మరలా తిరిగి మనకి ఇవ్వరు. ధర్మము అని అంటే వారికి మనము ఇచ్చేసాం, ఉచితంగా ఇచ్చేసాం. ధర్మం చేయుట ఒక అడుక్కునే వ్యక్తికి మనం ఏదైనా ఒక వస్త్రం కానీ, ఒక అన్నం పెట్టడం కానీ, డబ్బు ఇవ్వటం కానీ, ఏదైనా ఒకటి ఇచ్చామనంటే అది ఏమంటారట? ధర్మము చేయుట.
దానము చేయుట. ఈ ధర్మము చేయుట అనేది దేవునికి ఇష్టమైన యాగం. చాలామంది చూడండి, ఇంటికి వచ్చి గుమ్మమున వద్ద నిలబడి అమ్మ అని పిలిచినప్పుడు ఏదో మనము కలిగి ఉన్న దాంట్లో నుండి వారికి ఇవ్వాలి. గుమ్మం దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తిని కూడా నిరాశతో పంపకూడదు, నిరాశగా వెళ్ళకూడదు. ఆ వ్యక్తి కనీసం ఒక గుప్పుడు బియ్యమన్నా వేస్తే వాళ్ళు చక్కగా తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ కార్యము దేవునికి ఇష్టమైన కార్యము. ఏదో నువ్వు వందలు వేసేయాలి, వేలు వేసేయాలి, లక్షలు వేసేయాలి అనేది కాదు. ఒక గుప్పుడు బియ్యమే, ఏదో ఒక 2 రూపాయలే, ఓపుకుంటే 5 లేదా 10. నీ ఓపికని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ శక్తిని బట్టి వారిని బాధ పెట్టకుండా వారికి ఎంతో కొంత నువ్వు ఇచ్చేవనంటే వారు సంతోషంగా వెళ్తారు. ఆ కార్యము దేవునికి ఇష్టమైన కార్యము. అడుక్కునే వ్యక్తికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లే. పేదవానికి ఇస్తే యెహోవాకు అప్పిచ్చువాడు అని బైబిల్లో ఉంది. పేదవానికి ఇచ్చామునంటే దేవునికే ఇచ్చినట్లు. మరి దేవునికి ఇవ్వడానికి దేనికి? దేవునికి ఇస్తే దేవుడు ఎవడు ఉంచుకుంటాడా, లేదా ఎక్కువ వేసి మరలా ఇస్తాడా? ఎక్కువ వేసి మరలా ఇస్తాడు, రెట్టింపిస్తాడు. ఆయన 10 ఇస్తే తిరిగి మరలా నీకు 20 ఇస్తాడు. అయినా దేవుడు ఎన్నో ఇచ్చాడు మనకి. ఏమండి, ఉన్న దాంట్లో నుండి కొంత పేదవానికి ఇస్తే, ధర్మం చేస్తే అది ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము. దయాదృష్టి గలవారు కొంత ఆహారము పేదవారికి ఇస్తారు అని బైబిల్లో ఉంది. దయాదృష్టి గలవారు. అంతేకాకుండా కీర్తన గ్రంథములో 37వ అధ్యాయము 27వ వాక్యంలో కూడా మనకు కనిపిస్తుంది. Psalms chapter 37 and what is 21. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ఎవరిస్తారట? నీతిమంతులు. అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఏమండి, ధారాళంగా ధర్మం చేస్తారు, ధారాళముగా ఎక్కువగా ఇస్తారు. ఎందుకని? దేవుని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి పేదవారిని ప్రేమిస్తాం, ప్రేమిస్తూ వారికి ఇస్తాం. నా దేవుడు చెప్పాడు కదా ఈ కార్యాన్ని చేయమని, నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తా అని మన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం, మన దేవుని మాటను నెరవేరుస్తాం, మన దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాం. ఆ కార్యాన్ని చేయడం అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం. దేవునికి ఇష్టమైన యాగం మనం చేస్తే ఖచ్చితంగా దీవెన మనం పొందుకుంటాం. చాలామంది ఎప్పుడు ఎలాగుంటారు అని అంటే, ఎంతసేపు కష్టపడ్డాం కాదు, ఎంతసేపు సంపాదించాం కాదు, ఎంతసేపు దాచుకున్నాం కాదు, ఎంతసేపు కొనుక్కున్నాం కాదు, ఇదే జీవితం అనుకుంటారు. ఈ రోజులు అలాగే ఉన్నాయండి. ఎప్పుడు సంపాదన 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 సంపాదన, ఎప్పుడు సంపాదనే. అసలు ఇంత కూడా ఖాళీ ఉండరు, బిజీ. ఎంత బిజీ అంటే అంత బిజీ. సరదాగా కొంతసేపు కూర్చుని ప్రశాంతంగా ఆలోచించిన రోజు ఈ సంవత్సరంలో ఎక్కడన్నా ఉందా? ఉండనివ్వడు కదా అపవాది. తరిమేస్తూ ఉంటాడు. ప్రశాంతంగా ఉన్నవాడు, సంతోషంగా ఉన్నవాడు, ఆనందంగా ఉన్నవాడు తరిమేస్తూ ఉంటాడు. ఎల్లో పోనీ ఎక్కడైనా ఒక చెట్టు క్రింద కూర్చుని ప్రశాంతంగా ఆలోచన చేద్దామంటే ఆలోచన చేయనివ్వడు. నిన్ను సంతోషంగా ఉండకుండా చేయడమే అపవాది యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. ఆ పనే దేవుడు అప్పగించాడు అపవాదికి. అపవాది పనే అది. నేను శ్రమ పెట్టడం, బాధ పెట్టడం అపవాది పని. అది సంతోషంగా ఉండకుండా చేయటం, ఆనందంగా ఉండకుండా చేయటం అపవాది పనే అది. అందుకే ఎక్కడ ప్రశాంతమైన జీవితం అనేది ఉండదు. ఒక సంతోషం, ఒక ఆనందం, ఈరోజు ఆనందంగా ఉన్నానండి అనే పరిస్థితి మానవ జీవితాల్లో కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఎంతసేపు సంపాదన మీద మనసు పడిపోయి, దృష్టి పడిపోయి, ఎంతసేపు డబ్బు డబ్బు ఇలాగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నమే చేయట్లేదు జనాలు. అయితే ఇటువంటి లోకంలో ఉన్న మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ధర్మము చేయుట దేవునికి ఇష్టమైన యాగము. ఈ యాగాన్ని మనమంతా చేయాలి. ఇలా చేసేస్తే ఎలాగండి? అన్నీ ఇచ్చుకుంటూ పోతే ఎలాగా? అన్నీ ఇచ్చేయమని దేవుడు చెప్పట్లేదు, అందరికి ఇచ్చేయమని కూడా దేవుడు చెప్పట్లేదు. నీ దగ్గర 100 రూపాయలు ఉందా, ఒక 10 రూపాయలు దానం చేయి. 100 ఇచ్చేయమని చెప్పట్లేదు దేవుడు. 100 ఇచ్చేస్తే నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇప్పుడు ఒక పల్లెటూరు నుండి సిటీకి వెళ్ళావు అనుకో, నీ దగ్గర ఒక 30 రూపాయలు ఉంది.
అక్కడి నుంచి ఆటో ఛార్జీ 30. ఎవరో వచ్చి 10 రూపాయలు అడిగారు, అడుక్కునే వ్యక్తి. ఇప్పుడు 10 ఇచ్చేస్తావా? నీ దగ్గర ఉన్నదే 30. 10 కానీ ఇచ్చేసావంటే ఆటోకు 30 కావాలి. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నీ 30 నీ దగ్గర పెట్టుకోవాలి. అంటే ధర్మం ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. ఇంకెంతసేపు ధర్మం చేస్తూ ఉన్నామంటే రేపొద్దుట నీ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి 1 ఎకరం పొలం ఉంది. ఇతడు బాగా దానకర్ణుడు అని చెప్పచ్చు. అబ్బే నాకు దయ ఎక్కువ, జాలి ఎక్కువ, నేను ఇంకా అందరికి పంచిపెట్టేస్తాను నేను అని చెప్పి ఆ వ్యక్తికి 1 ఎకరం, ఆ వ్యక్తికి 1 కుంచుడు, ఈ వ్యక్తికి 1 కుంచుడు, అలాగ మొత్తం మీద ఒక 10 మందిని కేకేసి 10 కుంచాలు రాసేసాడు. ఎకరం పొలం మొత్తం రాసేసాడు. ఎవరికో దయ ఎక్కువ, జాలి ఎక్కువ. ఇప్పుడు ఇతడు పొలం లేదు, పనిలోకి వెళ్ళాలి. ఎవరి పనిలోకి వెళ్ళాలి? ఎవరికి రాసేసాడో అవసరమైతే వాళ్ళ పనిలోకి వెళ్ళాలి. అటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు? అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అధిక నీతిమంతుడే ఉండకము అనే మాట ఉంటుంది. నువ్వు ఎంత మట్టుకు చేయాలో అంత మట్టుకు చేయి. 7వ అధ్యాయంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. అధిక నీతిమంతుడే ఉండకము, అధికముగా నీతి చేయకము. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎంత మట్టుకు చేయాలో ధర్మము అంత మట్టుకు చేయి. ఎక్కువ చేసేవనుకో నీ పని అయిపోదు. కాబట్టి నీవు పడిపోయే స్థితిలో ధర్మం చేయకు, నీవు నిలబడి ఉండే స్థితిలో ధర్మం చేయి. నీ దగ్గర 100 ఉంటే 100 చేసే మాకు, అది అధిక నీతి. అది నీ దగ్గర 100 ఉంటే 10 రూపాయలు చేయి, అది నీతి కార్యం. అది అంటే ధర్మం ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుని దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఎక్కువ పోకూడదు, అలాగనే తక్కువ పోకూడదు. సమాంతరంగా మన బండి ముందుకు పోతూ ఉండాలి. అప్పుడు గమ్యానికి చేరుకుంటాం. అంతేగాని నాకు దయ ఎక్కువైపోయింది అనేసి ఎక్కువ ఇచ్చేసామంటే రేపొద్దుట నీ చెయ్యి ఎలా పెట్టాలి ఇంకొకరి దగ్గర? అటువంటి పరిస్థితి నీకెందుకు రావాలి? నువ్వెందుకు తెచ్చుకోవాలి? కాబట్టి ధర్మం చేయి. అది ఎంత మట్టుకు ఏ మోతాదులో చేయాలో ఆ మోతాదులో చేయి. మరికొందరు ఉంటారు, ఎవరన్నా వచ్చి ఏదన్నా అడిగితే ఇక నేను నా వల్ల కాదండి అన్నట్లుగా భావిస్తారు, అన్నట్లుగా ఉంటారు. ఎవరో వచ్చారు, ఒక 50 అడిగారు, దీని దగ్గర లేవు, లేకపోతే ఎక్కడో చోట ఇప్పించండి అన్నారు, ఇప్పించారు. 50 పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇతను ఎగనాభా. ఎవరు కట్టాలి? ఇప్పించిన వ్యక్తి కట్టాలి. ఇలాగా అతను వచ్చాడు అడిగాడండి 1,00,000 రూపాయలు, ఇతను వచ్చాడండి అడిగాడండి 2 లక్షలు, అతను అలాగా అడిగాడండి, ఆమె అలాగ అడిగిందండి 5 లక్షలు. ఇక ఏదో నేను కాదనలేక నా దగ్గర డబ్బులు లేకపోయినా మధ్యలో సంతకం పెట్టి ఇప్పించానండి, అలాగా నా దగ్గర 10 లక్షలు అప్పులో ఉన్నానండి నేను అని అంటే కారణం దేవుడు కాదు. నిజమండి, దేవుడు నాకు దయ ఇచ్చాడు, అందుకే వీళ్ళందరికీ 10 లక్షలు ఎలా? నో, అది నీ బలహీనత, అది నీ బలహీనత. బైబిల్లో ఉంది ఆ మాట. జామీను ఉండేవాడు తెలివి మాలినవాడు అనే మాట మనకు బైబిల్లో కనిపిస్తుంది. సామెతల గ్రంథంలో కనిపిస్తుంది ఆ మాట. సొలొమోను రాస్తాడు, అంటే జామీను ఉండేవాడు తెలివి మాలినవాడు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకో, అడిగేడానికి ఎవరన్నా వచ్చి అయ్యా ఒక 50 ఇవ్వండి ఉంటే ఒకవేళ ఇవ్వు, లేదనుకో లేదండి అని చెప్పే. మధ్యలో మట్టుకు జామీను ఉండ మాకు. జామీను ఉన్నావా నువ్వు తెలివైన వాడివి కావు, అజ్ఞానివి. మధ్యలో సంతకం పెట్టడం అనేది అది రైట్ కాదు, అది కరెక్ట్ కాదు. మరి ఎలాగండి? ఉంటే ఇవ్వు, లేకపోతే మానే. లేదనుకో అవసరమైతే ఏదో నువ్వు వచ్చావు కదా, అడిగావు కదా, అయ్యో 1000 రూపాయలు ఇస్తున్నాను, నేను అంత ఇవ్వలేను, నీకు ఉంటే ఇవ్వు తర్వాత, లేకపోతే లేదు అనేసి ఇచ్చి పంపించేయి. అంతేగాని 50,000కి మధ్యలో సంతకం పెట్టి, 1,00,000 రూపాయలకి మధ్యలో సంతకం పెట్టి, 2 లక్షలకి మధ్యలో సంతకం పెడితే రేపొద్దుట వీళ్ళందరూ నీకు కుంపటెడతారు. పెట్టారనుకో నువ్వు కట్టాలి. నా దగ్గర డబ్బులు ఏదంటారంటే నీ ఇల్లు అమ్మేయాలి, నీ స్థలం అమ్మేయాలి, నిన్ను చూపించారు కదా వీళ్ళంతా. అటువంటి పరిస్థితి తెచ్చుకో. మాకు దయ ఉండాలి, అది ఎలాగుండాలో అలాగుండాలి. కాబట్టి మనమంతా కూడా ఎలాగుండాలి అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుకుంటే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు పాస్టర్. అనేక చోట్లకు పిలుస్తూ ఉంటే సాక్ష్యం చెప్తూ ఉండేవాడు.
అలా చెప్తూ ఉంటే ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు 100 రూపాయలు ఇచ్చేవారట కానుక. ఆయనతో పాటు ఎవరైనా వచ్చి పాస్టర్లు వాక్యాన్ని చెప్తే వాళ్ళకి ఎక్కువ ఇచ్చేవారట, ఈయనకి మట్టుకి తక్కువ ఇచ్చేవారట. ఈయనకి బాధ కలిగేది, అరే నేను సాక్ష్యం చెప్పడం వల్ల ఇలాగ నాకు కానుక తక్కువ ఇస్తున్నారు, ఈ నా పక్కనే ఉన్న పాస్టర్లు వాక్యం అది చెప్తూ ఉంటే వాళ్ళకేమి ఎక్కువ ఇస్తున్నారు, సర్లే ఏం చేస్తాం, దేవుడు ఎంత మట్టుకు ఇస్తే అంత చాలు, దేవుని ఇష్టాన్ని నేను నెరవేరుస్తున్నాను కదా, ఆయనకి సాక్షిగానే ఉన్నాను కదా, ఇంత మట్టుకు చాలులే అని మొత్తం మీద ఇలాగా సమర్థించుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ 100 రూపాయలు ఇంటికి తెచ్చుకోవటం, పిల్లల్ని పోషించుకోవటం ఇలా జరుగుతూ ఉంది. ఇలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రోజున పాస్టర్ల మీట్ జరుగుతూ ఉంటే ఆ మీట్కి ఈయన సాక్ష్యం చెప్పడానికి పిలిచారు, ఆహ్వానించారు. వారు ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఇన్వైట్ చేశారో ఈ వ్యక్తి వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. అక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, విన్నారు, బలపరచబడ్డారు. ఆ సేవకులలో ఒక దొరసాని ఉంది, వేరే దేశం నుండి వచ్చింది, సాక్ష్యం విన్నది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఆ మీటింగ్ పెట్టిన సేవకుని పిలిచి, అయ్యా ఈయన సాక్ష్యం చెప్పాడు కదా, నాకేం అర్థం కాలేదు, తెలుగు రాదు కాబట్టి, బట్ ఇతను మాట్లాడేటప్పుడు నా హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తాకుతూనే ఉన్నాడు, అసలు ఏంటా సాక్ష్యం అని అడిగింది. ఆయన చెప్పాడు ఇంగ్లీష్లో. ఈమెకు అర్థమైంది, ఈయన దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అని గుర్తించి దగ్గరికి పిలిచి, మా దేశం వస్తావా అని అడిగింది. రావడానికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవండి, కనీసం ఏ సాక్ కూడా నా దగ్గర డబ్బు ఏమీ లేదని అంటే, నేను పెట్టుకుంటానులే అని తీసుకెళ్ళింది. అమెరికా తీసుకెళ్ళిపోయి తన ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టింది. తనకు 2 ఇల్లులు ఉన్నాయి, ఒకటి పెద్ద ఇల్లు, ఒకటేమో చిన్న ఇల్లు. 2 ఇల్లులు ఉంటే నీకు ఏది కావాలి, చిన్న ఇల్లు కావాలా పెద్ద ఇల్లు కావాలా, కోరుకో నీకు ఇస్తాను అని అంది. డైరెక్ట్గా పెద్ద ఇల్లు కోరుకుంటే ఏమనుకుంటుందో ఏమిటనేసి ఈయన చిన్న ఇల్లు చాలేనండి అని అన్నాడు. చిన్నదేం తీసుకుంటావులే, పెద్దది తీసుకో అని పెద్ద ఇల్లు ఇచ్చేసింది, రాసేస్తే ఇక పెద్ద ఇల్లు ఇంది అయిపోయింది. అయితే ఆ ఇంటిని అమ్మేసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మన దేశంలో ఎకరాలు పొలాలు కొన్నాడట ఆ పాస్టర్. నేను అంటాను, 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఓర్చుకుంటూ సహించుకుంటూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు దేవుడు తను దీవించాడు. అలాగున దేవుని ఇష్టాన్ని మనం నెరవేరిస్తే ఖచ్చితంగా దీవించబడతాం. 1 దేవుని ఇష్టం ఏంటి? ఉపకారం చేయుట. 2 ధర్మం చేయుట. 3 దశంభాగం ఇచ్చుట. దేవుని ఇష్టాలు ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. పై భాగంలో 16లో మనకి ఉపకారం దేవుని ఇష్టము, అలాగనే ధర్మం చేయటం దేవుని ఇష్టము. ఈ 2 16లో మనకు కనిపిస్తాయి. 17కి వచ్చేసరికి ఈ 17లో మనకి దశంభాగం దేవునికి ఇచ్చుట దేవుని ఇష్టమైన కార్యము అని మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవునికి ఇష్టమైన 3: 1 ఉపకారం చేయుట, 2 ధర్మం చేయుట, 3 దశంభాగం ఇచ్చుట. దశంభాగం ఎక్కడిచ్చారండి అని అంటే క్రొత్త నిబంధనలో లేదు కదండి అని అంటే ఆదికాండంలో అబ్రహాము ఎక్కడ 14:20 ఇచ్చాడు, అలాగనే ఆదికాండము 28:22 యాకోబు ఇచ్చాడు. అంటే ఈ ఇద్దరు కూడా క్రొత్త నిబంధనకు చెందినవారు కాదు, అలాగనే ధర్మశాస్త్రానికి కూడా చెందినవారు కారు. అయినప్పటికీ కూడా ఈ ఇద్దరు దశంభాగం ఇచ్చారు కాబట్టి మనం కూడా దశంభాగం ఇవ్వాలి. దశంభాగం ఇచ్చుట దేవునికి ఇష్టమైన యాగము. దేవునికి ఇష్టమైన 3 ఉన్నాయి. 1 ఉపకారం చేయుట, 2 ధర్మం చేయుట, 3 దశంభాగం ఇచ్చుట. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, ఇదిగో మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి. మీకు ఇష్టమైనవి మేము చేయాలి ప్రభువా. ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి, దశంభాగం ఇవ్వాలి. మీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మా అందరినీ ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.